హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎన్బీకే 109 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలకమైన పాత్రలో పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. ఇటీవల ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉండి బాలయ్య సినిమా షూటింగ్కు బ్రేక్ అయితే ఇచ్చారు. తాజాగా ఎన్నికలు ముగియడంతో బాలయ్య తిరిగి షూట్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైనటువంటి రెస్పాన్స్ని అయితే దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ సినిమా అంతకంటే ముందు డేట్కి వచ్చే ఆలోచనలో కూడా ఉంది అని కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా ఎన్బీకే 109 మూవీ నుంచి అతి త్వరలో ఒక అదిరిపోయే అప్డేట్ రానుంది. ఈ అప్డేట్ ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఉంటుందని, ఈ సినిమాలో చాలా కీలకమైన అప్డేట్ను మేకర్స్ ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ అప్డేట్ సినిమా టైటిల్కి సంబంధించిందా, లేదా ఫస్ట్ సింగిల్కి సంబంధించిందా, లేక మరో టీజర్ లేదా గ్లిమ్స్కి సంబంధించిందా అన్నది తెలియాలంటే మేకర్స్ అప్డేట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ సినిమా ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.